పరిశుద్ధాత్మ గురించి ఈరోజు వరకు ప్రపంచంలో ఉన్న వాళ్లకు చాలామందికి సరిగ్గా తెలియదు. పరిశుద్ధాత్మ మీద సరైనటువంటి అవగాహన కూడా లేదు. దేవుడు తెలీదు, యేసు గురించి తెలీదు, ఈ పరిశుద్ధాత్మ గురించి కూడా ఈరోజు క్రైస్తవులకు తెలీదు. ఈ తెలియకపోవటం వలన వీళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ప్రకటనలు, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు ఏటో సార్ ఎప్పుడైనా పోస్టర్ మీద రాస్తారు, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పోస్టర్లో ఆ పేరు చూసి ఆ ప్రసంగం వినడానికి వెళ్ళండి. ఆ ప్రసంగం ఎంత దరిద్రంగా ఉంటుందో నేను చెప్పవలసిన అవసరం లేదు. మరి పరిశుద్ధాత్మే చెబితే ఎలా ఉంటుంది ప్రసంగం? కదిరిపోవాలి. కానీ చిరాకు అనిపిస్తుంది. కారణం పరిశుద్ధాత్మతో ఎలా మసలుకోవాలో, ఎలా ఉండాలో కూడా ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియలేదు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదన్నాడు. అయ్యి బాబు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉండదంటే అతనితో ఎలా ఉండాలి అని ఈరోజు క్రైస్తవులు ఆలోచించడం లేదండి. నాకు పరిశుద్ధాత్మ అంటే భయం అండి. యేసుప్రభు అయినా ప్రాబ్లం లేదండి. మాకు మా రెండో అన్నయ్య అంటే భయం. ఏమనంటే ఏం జరుగుతుందా అని. ఎందుకంటే మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసినా ఓం నమః శివాయ అన్నాడు. అంతేనా? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపము చేసినా పాప క్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేస్తే క్షమాపణ ఈ యుగంలో లేదు, రాబో యుగంలో లేదు, అసలు క్షమాపణ లేదన్నాడు. అతనంటే క్షమించను అని దేవుడు అన్నాడంటే ఇంతకతను ఎవరు? అతను ఏమైనా అంటే నేను నీకు క్షమాపణే ఇవ్వను అని అంటున్నాడు అంటే దేవుడు, ఇంతకీ ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడికి ఏమవుతాడు? ఇతను అల్లుడా? ఇతను ఎవరు? బామర్ద? అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతను ఎలాంటి వాడు? అతను ఏం చేస్తాడు? అతని గురించి మనకు ఈరోజు అర్థం చేసుకోవాలి. రైట్. పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్మ ఏం పేరండి? పేరులోనే మనకు చాలా సంగతి కనిపిస్తుంది కదా. పేరులోనే పరిశుద్ధాత్మ సరే, పేరులో ఏమనిపిస్తుందంటే పాపము చేయని వ్యక్తి అని అనిపిస్తుంది మనకి. పరిశుద్ధాత్మ అంటే పాపము చేయని వ్యక్తి ఇతను. ఈ పేరు ఎవరు పెట్టుంటారు ఇతనికి? పరిశుద్ధాత్మ అన్న పేరు ఇతనికి ఎవరు పెట్టుంటారు? ఈ పేరు కలిగిన ఇతను ఏమై ఉంటాడు? పరిశుద్ధాత్మ అంటే ఫ్యాన్ అంటే గాలి ఇస్తుంది. ఫ్యాన్ అంటే అర్థమైపోయింది. కుర్చీ అంటే కూర్చోవచ్చు. అంతేనా? ఫ్యాన్ అంటే గాలి ఇస్తుంది, కుర్చీ అంటే కూర్చోవచ్చు, కారు అంటే నడపవచ్చు. అంతేనా? విమానం అంటే వెళ్ళొచ్చు, ఎక్కొచ్చు, అందులో హాయిగా ఉంటుంది. ఫ్యాన్ అంటే తెలిసిపోయింది
మరి విమానం అంటే నీకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ అంటే పాపము చెయ్యనివాడు. పరిశుద్ధాత్మ అంటే పాపము చెయ్యనివాడు, పేరుకు తగినవాడు. ఆడపిల్ల అంటే ఏంటి చెప్పండి? ఆడపిల్ల అంటే ఏంటి? ఆడపిల్లే. మగాడు అంటే మగాడు అంటే మగాడు. చెట్టు అంటే చెట్టు, కాయ అంటే కాయ, నీరంటే నీరే, పులంటే పులే, సింహం అంటే సింహమే, నక్కంటే నక్కే, కుక్కంటే కుక్కే. మరి పరిశుద్ధాత్మ అంటే కదండి. మరి పరిశుద్ధాత్మ అంటే చెట్టు అంటే ఏమవ్వాలి? చెట్టు అంటే అదేమివ్వాలి? అది చెట్టు అండి, అంతేనండి. అది చెట్టు. కరెంట్ అండి, అది అంతేనండి. పావురం అండి, అది అంతేనండి, అంతే. ఆ పావురం అంతే. చేప అండి అంటే ఏంటి? అది అంతే. మరి పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు అసలు ఎవరు? పరిశుద్ధాత్మ ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మను ఎవరు కనుంటారు? అసలు ఈ పేరు పరిశుద్ధాత్మకి ఎవరు పెట్టుంటారు? ఆలోచిద్దాం. ఈ పరిశుద్ధాత్మ అనే ఈయన గురించి మనం ఆలోచిస్తేనండి, ఆ పేరులోనే పరిశుద్ధత అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు కూడా ఏం జరిగిందో తెలుసా? యోహాను సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఇతను ఒడ్డుకు వచ్చెను. అప్పుడు ఆకాశం తెరువబడ్డది. దేవుని ఆత్మ పావురము వలె వచ్చిందట. అసలు పావురము వలె దేవుని ఆత్మ ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మను పావురంతో ఎందుకు పోల్చాడు? పావురానికి ఒక క్యారెక్టర్ ఉంది. ఏంటది? పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటం. అంటే పావురం క్యారెక్టర్ చెప్పాడు, అంతేనా? పావురం క్యారెక్టర్ ఏంటట? నిష్కపటం. కపటము లేదు, మాయ లేదు, మోసము లేదు, నిష్కల్మషం అండి, నిష్కపటం. పావురం అనేది ఎందుకంటే బాప్తిసం పొందినప్పుడు పావురాకారంలో వచ్చాడు. కుక్కాకారంలో ఎందుకు రాలేదు? నక్కాకారంలో ఎందుకు రాలేదు? పులాకారంలో ఎందుకు రాలేదు? ఏదో ఆకారంలో రావచ్చు కదా. పరిశుద్ధాత్మ అనే ఆయన పావురాకారంలో ఎందుకు వచ్చాడు? తెలుసండి? నిష్కపటమైందట, కపటమే లేదు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? కపటము లేనివాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? కపటము లేనివాడు పరిశుద్ధాత్మ. ఇంతకీ ఎవరు, ఎప్పటి నుండి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉందని చూడండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే ఈ దేవుని ఆత్మ అంటే ఎవరనుకున్నారు? పరిశుద్ధాత్మ. అంటే దేవుడు వెలుగు కమ్మని అన్నాడు.
దేవుడు భూమి ఆకాశం చేసే అన్నాడు. దేవుడు 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 అన్నాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండను అంటే ఇంతకీ దేవుని ఆత్మట ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అయితే ఈ ఆత్మ ఏ ఆత్మ నుండి వచ్చి ఉండాలి? యోహాను సువార్త 4:24 ఏమండి? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఎవరట? ఆత్మ. ఈయనెవరు? ఆత్మే. ఇంతకీ ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ. ఏం పేరు ఇతని పేరు? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మ అని ఇతనికి ఈ పేరు ఎవరు పెట్టి ఉండాలి? దేవదూత పెట్టుకుందేటి? ఈయన దేవదూత? ఈ పేరు ఇతనికి ఎవరు పెట్టి ఉండాలి? యెషయా గ్రంథం 6:3 చూడండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏమనుందండి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఇతనే పేరేం పేరు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ పరిశుద్ధాత్మ అనే పేరు ఇతనికి కలిగి ఉందంటే ఖచ్చితంగా ఇతను పరిశుద్ధుని నుండే వచ్చి ఉండాలి, పరిశుద్ధునికే పుట్టి ఉండాలి. అంతే కదండి. ఈ పేరే పరిశుద్ధాత్మ అండి. ఈ పేరు ఎవరికైనా ఉందా అండి? ఈ పరిశుద్ధాత్మ అండి అని పేరు పెట్టుకోవడానికి భూప్రపంచంలో యేసుక్రీస్తు తర్వాత ఎవ్వడికి లేదండి. ఎందుకంటే నువ్వు పాపాత్ముడివి, ఈ పేరు నీకు సూట్ అవ్వదు. కానీ పరిశుద్ధాత్మ అన్న పేరు దేవుడు పరిశుద్ధాత్మకు ఎందుకు పెట్టాడంటే, ఎందుకు పెట్టాడు తెలుసా? ఇతను జీవితంలో ఎప్పుడు తప్పే చేయడనమాట. ఇతను పాపమే చెయ్యనివాడు. పాపము చెయ్యని వాడిని పరలోకంలో దేవుడు కన్నాడు. నిజమండి. నిన్నెందుకు ఇక్కడ కన్నాడు? నువ్వు చీడపురుగు కనుక. నిన్నెందుకు ఇక్కడ కన్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు అక్కడ కన్నాడో తెలుసా? దేవునికి ఒక సంకల్పం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో పుట్టడానికి గల కారణం ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ అనే పేరు అతనికి పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటో చెప్పాలా? ఎఫెసీ పత్రిక 1:4-6 ఒకసారి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఆయన ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట, జాగ్రత్త వినాలండి, ఆ దండలు చేసుకోండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలి. దేవుడి దగ్గర ఎలాంటి వారు ఉండాలి? దేవుని ఎదుట ఎలాంటి వారు ఉండాలట? పరిశుద్ధులు నిర్దోషులు. పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఒక మనసు ఉంది. ఏమనంటే, నా ఎదుట ఉన్న వాళ్ళు పరిశుద్ధులు.
నా ఎదుట ఉండాలి అంటే తప్పు చేయలేని వాడే నా ముందు ఉండాలి, పాపము చేయని వాడే నా ముందు ఉండాలి, పరిశుద్ధుడే నా ముందు ఉండాలి అని దేవుడు తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలనని దేవుడు అనుకున్నాడు గనుక దేవుడు పాపము చెయ్యని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకంలో దేవుడు కనేశాడండి. అంటే దేవుని మనసు ఏంటో తెలుసా? తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులే ఉండాలి. యేసుప్రభు అయిన పాపులతో ఉంటాడు కానీ తండ్రి అని దేవుడు ఉన్నాడు. అతను అస్సలు ఉన్నాడండి బాబు. యేసుక్రీస్తు ఎవరితో తిరిగాడని ఉంది బైబిల్లో? పాపులతో తిరిగాడట. పరిశుద్ధాత్మ ఎవరితో ఉంటున్నాడు? ఈ లోకానికి వచ్చాడా? మరి ఈ లోకంలో పాపులు లేరా? పాపులతో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండగలరేమో కానీ దేవుడు ఆయన ఫ్రెష్గా ఉన్నోడే పరలోకంలో ఉండాలి, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ భూమి మీద జరగాలి, మిగిలినోళ్ళు పరదేశకు రావాలి, మొత్తం అంతా అక్కడ పరదేశంలో ట్రైనింగ్ తీసుకోవాలి. దేవుడి దగ్గర ఎలాగ ఉండాలో అంతేనా? పరదేశకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? పనిపాట్లే కాదు, ట్రైనింగ్. అక్కడ క్లాసులు, పిచ్చి వేషాలు, వేద వేషాలు గట్ట ఏమీ వేయకూడదు. ఆయన దగ్గర ఎలాగ ఉండాలంటే అతని ఎదుట ఏం చెప్తారు పరదేశంలో? దేవుని ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలట. అంటే దేవుని ముందు నువ్వు నిలబడేసరికి నువ్వు పాపం చెయ్యని వాడిగా నువ్వు అతని ముందు ఉండాలి. అలాంటి వారిని దేవుడు పరలోకంలో చూసేసరికి అతనికి తన గర్భంలో ఇద్దరే కనిపించారు. ఎవరాళ్ళు? ఒకటి యేసుక్రీస్తు, రెండు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని పరలోకంలో కనేశాడు, యేసు ప్రభువుని పరలోకంలో కనేశాడు. ఎందుకు వీళ్ళిద్దరూ పరలోకంలో పుట్టారు? పాపము చెయ్యని వారు అతని ముందు ఉండాలి, పాపము చెయ్యని వ్యక్తి అతని ముందు ఉండాలి అని దేవుడు ఎలాంటి వారిని తన గర్భములో నుండి తీశాడు అని తెలుసండి? ముందు యేసు పుట్టేశాడండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పుట్టాడండి. అందుకే వీళ్ళకు ముందు దేవదూతలు ఎవరు లేరు, దేవదూతలు పుట్టలేదు. ఎందుకు? తన ఎదుట ఎవరు ఉండాలి? దేవదూతలు ఉండాలా? పరిశుద్ధులు ఉండాలా? దాని ఎదుట ఎవరు ఉండాలి? పరిశుద్ధులు ఉండాలి. యేసు పరిశుద్ధుడా? యేసు భూమి మీదకి వచ్చినా పాపం చేశాడా? పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినా తప్పు చేస్తున్నాడా? అసలు పరిశుద్ధాత్మ తప్పు చేస్తాడా? తప్పే చేయడేటండి. తప్పే చెయ్యని పిల్లలను కన్న పరలోకంలో ఉన్నటువంటి పరలోకపు తండ్రట. అతని పేరే పరిశుద్ధుడట. అతని పేరే పరిశుద్ధుడని అలాంటి పేరండి నా చిన్న కొడుకు పెట్టుకోవాలనుకొని పెట్టేసుకున్నాడండి. నీ పేరు ఏం పేరు తెలుసురా? పరిశుద్ధాత్మ. నీ పేరు ఏం పేరు తెలుసు ఆయన? రక్షకుడు. నువ్వు రక్షకుడివి, నీ తమ్ముడు పరిశుద్ధాత్మ. మీరిద్దరూ పాపము చెయ్యరు, పాపమే చెయ్యరటండి. ఎందుకు పాపం చేయరు? ఇలాంటి శరీరం పరిశుద్ధాత్మకి ఇవ్వండి, తప్పు చేయడండి. యేసుప్రభుకి ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ముందు చేశాడా? అంటే తప్పు చెయ్యకుండా ఉండగలడా? మీరు ఉండగలరా? మీరు ఉండగలరండి. మీరు ట్రై చేయండి, సూపర్. తప్పు చేయకుండా ఉంటే ఒక్క నెల రోజులు తప్పు చేయకుండా ఉండడానికి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. నేను ఆ ప్రాక్టీస్ కూడా చేశాను. అబ్బా, అదొక రకమైన అనుభవం అండి. అబ్బా, బ్రహ్మాండంగా ఉంటుంది, మనసు హాయిగా ఉంటుంది. యోగా అంటారు కానీ ఉత్తనేది అది పెద్ద బోగా అది. పోనీ ఒక 10 రోజులు ట్రై చేయండి ఒకసారి. ఒక 10 days చేసి అనుభవించి నాకు చెప్పండి.
తప్పు చేయలేని పిల్లలు కనిసాడండి. ఎందుకంటే తన ఎదుట అలాంటి వాళ్ళే ఉన్నారు అనుకున్నాడు. మిగిలిన వాళ్ళందరినీ భూమి మీద పంపించాడు. అందుకే మనం ఇక్కడ పుట్టాం, అందుకే వాళ్ళు అక్కడ పుట్టారు. అక్కడ పుట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు కలిసి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో తెలుసా? పాపము చేస్తున్న మీరు పాపము చెయ్యకుండా కూడా ఉండగలరు అని చేసి చూపించాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. ఏటండి ఈ పేర్లు, ఏటండి ఈ పేరేటి? ఇతని పేర్లు ఏం పేరట? ఏం పేరు? పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పేరుకు తగ్గ పిల్లలు. అంతేనా? అంతే కదండి, పేరుకు తగ్గ పిల్లలు. తమ్ముడు, తనయులు పేరుకు తగ్గ పిల్లలండి. ఒక అమ్మాయికి పేరు పెట్టారండి, గులాబీ అన్నారు. చూసేసరికి గులాబీ కాదు, నేరేడు పండు. కొంతమందికి ఏటో అందంగా ఉంటుంది అనుకుని పేరు పెట్టేస్తారు. దరిద్రం. అంతేనా? ప్రకాష్ మొఖం చూస్తే చీకటి ఎలా ఉంటుందండి? కానీ దేవుడు చూడండి, చెట్టు అంటే దానికి అర్థం ఏంటండి? అది అంతేనే. మామిడి పండు అంటే అర్థం ఏంటి? అర్థమేమి లేదు, అది అంతే. అది మామిడి పండే, అంతే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి? పవిత్రుడు, నిష్కళంకుడు, పాపము చేయనివాడు, నిర్దోషి. ఇలాంటి అద్భుతమైనటువంటి పిల్లలను కన్నటువంటి కన్న తండ్రినండి దేవుడు. అలాంటి అతనిని ఏం చేశాడు తెలుసండి? అలాంటి అతన్నట దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? అలాంటి అతన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలకు ప్రార్థన చేయడం రాదని సహాయం చేయడానికి భూమి మీదకి పంపించాడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 26 చూడండి. అటువలే, ఎటువలే? అటు అటు. అర్థమైందా? చూడండి ఎంత బాగుందో. అటువలే అంటే కాదు, అటు అంటే ఎవరు? యేసుప్రభు అండి. మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్నవారు, ఇప్పుడు క్రీస్తునందున్నవారు అటువలే, అటువలే అంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మీ బలహీనతల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని క్షమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఉమ్ము వేసిన, కొరడాలతో కొట్టిన, ఎంత చిత్రహింసలు పెట్టినా ఏమైనా అన్నాడండి? మనమైతే పచ్చి బూతులు మాట్లాడేస్తామండి, కానీ అతను ఏమీ అనలేదండి. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాస్తున్నాడు. ఏమని? అటువలే, అటువలే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి, లోనుకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీ తాలూకా వీక్నెస్ చూస్తాడట. ఇతనికి నరాల బలహీనత ఉంది కాదు, ఇతని చూపు మంచిది కాదు నాయనో, ఇతని చేతులు మంచివి కావు, ఇతని కాళ్ళు మంచిది కాదు, ఇతని మనసు మంచిది కాదు, అసలు టోటల్గా వీడే బాబోయ్ చచ్చిపోతున్నాం. ఇలాంటి బలహీనతలు చూసి ఏం చేస్తున్నాడట? సహాయం అట. ఏమంటే బలహీనతలు వాడికి సహాయం ఎవరైనా చేస్తారా చెప్పండి? ఏంటి ఇతను చాలా దుర్మార్గుడు అండి అంటే
పంపించండి అతనికి, నేను ఏమైనా హెల్ప్ చేస్తాను అంటే ఎలా ఉంటుంది? చి అలాంటి వాళ్ళతో తిరుగుతావేటి, అలాంటి వాడికి హెల్ప్ చేస్తావేటి, ఊరుకవే అంటారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడటండి? బలహీనతలకు సహాయం చేస్తున్నాడటండి, హెల్ప్. మీరు ఆ కుర్రాడు మంచోడు కాదు అన్నారు అనుకో, ఆడితో తిరగడు, పెద్ద బెదవరా బాబు, ఆడితో తిరగ, అమ్మాయితో తిరగ, నువ్వు అమ్మాయి మంచిది కాదు. నీ మనసు అయితే ఇలాగుంది, పరిశుద్ధాత్మ మనసు ఎలాగుంది? బలహీనతలకు సహాయం చేస్తున్నట్టు. ఏమని సహాయం చేస్తాడు? ఏమని సహాయం చేస్తాడు చెప్తున్నాడు. ఎలాగనగా, ఎలాగంటే యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలను తెలీదు. అసలు మీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదండి, తెలుసా? చాలాసార్లు మీరు ఓ ప్రసంగం విని ఉంటారు. ఏ ప్రసంగం? ప్రార్థన ఎవరికి ఎలా చేయాలి ఉందా? విచిత్రం తెలుసా? ఆ పాఠం విన్నారా? ఆ పాఠం ఇది డిప్లొమా 2 కాదు. ప్రార్థన ఎవరికి చేయాలి ఎక్కడ ఉంది? ఏ పాఠం? B1. డిప్లొమానా? డిప్లొమా D1. మరి D1 అనండి, మరి ABCD తెలియదేంటి? D1లో ఏముంది? ప్రార్థన ఎలా చేయాలి. విచిత్రం చెప్పమంటారా? అసలు ఇంతవరకు ప్రార్థన ఎలా చేయాలో మీకు తెలియదు, తెలుసా? అస్సలు ఎవ్వరికి తెలియదండి. ఎలా చేయాలో చెప్తాను. మీరెంతవరకు చెయ్యనిది నేను చెప్తాను. ఇంతవరకు మీకు విన్నది అది పరిశుద్ధాత్మ ఒక్కడే చేసిన ప్రార్థన. ఎలా చేస్తారట? మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, దేవా అని చేయకూడదట. ఎలా చేయాలట? ఎలా చేస్తే వింటాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల యొక్క దురవస్థను చూశాను. వారి మూలుగు, నీకు మూలుగంటే ఇష్టం కదా, మేకది. దేవుడికి ఎలా చేయాలట? మూలుగులు వింటాడట. ఓ నా దేవా, ఓ ప్రభువా అని అన్నావు అనుకో, కోపం వచ్చేస్తుంటుంది. చాలా కటింగ్గా ఉంది. ఓ దేవా నీవు ఎందుకు మాకు చెయ్యవు అని అన్నాడు అనుకో, దేవుడికి ఎలా ఉండదు? రాడు ఏట్రా బాబు, కేకలేట్రా బాబు. ఐగుప్తులో ఉన్నవారి మూలుగు విన్నాడట. అంటే దేవుడికి ఎలా చేయాలి? యోహాను సువార్త 11వ అధ్యాయము 33. యోహాను సువార్త 11:33 చూడండి. ఆమెతో ఉన్నటువంటి వీళ్ళు ఏడడం యేసు చూసి కలవరపడి, ఇదెందుకు చెప్పండి? ఇలా చేస్తే కానీ మా నాన్న నిజంగా పని జరగాలంటే ఎలా ఏడాలో తెలుసా? గదిలోని చాలా బాధపడిపోవాలండి, తెలియదు చాలామందికి. తెలుసా? మీరు స్టైల్గా చేస్తే ప్రార్థన అతను ఏం వినడు, వెంటనే రిప్లై ఉండదు తెలుసా? మీరు ఎప్పుడైనా మూలుగారా? మూలగలేదు, ఏడుస్తారు. దేవా తండ్రి, ఈరోజు మా పిల్ల చచ్చిపోయింది.
మామూలుగా వెళ్దండి ప్రార్థన, తెలుసా? నీకు అందుకే ప్రార్థన చేయడం రాదని పరిశుద్ధాత్మ దేవుడు లోనకొచ్చి ఏం చేస్తాడట? మూలుగుతుంటాడట. చిన్న కొడుకు ఏడిచాడంటే పరలోకమందు దేవుడు కరిగిపోతాడు. నువ్వు బాప్తీసం పొందిన చీడ పురుగువే, ప్రభువులోనికి వచ్చి 10 సంవత్సరాలైనా చీడ పురుగువే. నువ్వు ఏ రోజు మంచిగా ఉన్నావని నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మూలుగుతాడటండి. ఎప్పుడైతే మూలగడం ప్రారంభించాడో ఆ మూలుగులు దేవుడు వింటాడు. అందుకే నీకు ప్రార్థన చేయడం రాదని లోనకు వచ్చాడట ఆయన. మళ్ళీ ఏం చేస్తాడో బలహీనతల సహాయం. పోన్లే తండ్రి, అడు తప్పు చేశాడు తప్పు పోన్లే అడు చూశాడు, మోహం చూసి విచారం చేశాడు. ఆ సంగతి నాకు తెలిసిపోయింది, నీకు తెలిసిపోయింది, క్షమించాను, ప్లీజ్ చరిత్ర, నేను ఊరుకో మరి క్షమించవు. ఏమండి లోన అసలు ఏం గొడవ జరుగుతుందో మీకేం తెలుసండి? మీకు తెలుసా? లోన పరిశుద్ధాత్మ దేవుడు అతను మూలుగు ఏడుపు మీరు ఎప్పుడైనా చదివారా? నీకు తెలీదు, నీ మూలుగులే. బాధపడిపోతున్నాడండి అతను లోన. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు నీకు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేసే ప్రార్థనకు దేవుడు సైలెంట్ అయిపోతున్నాడు. అతనికి ఎలా చెయ్యాలో, ఎలా చెప్పాలో, ఎలా చెబితే వింటాడో అతనికే తెలుసు. సుందరరావు గారితో ఎవరు మాట్లాడలేరు తెలుసా? నేను ఒక్కడనే, నేను వెళ్ళినా ఆయనకు బాప్తీసం ఇచ్చేస్తాను ధాన్. తెలుసా? మీరు ఎవరు చెప్పినా పాపం. నేనైతే వెంటనే దాన్ని అనిపించిస్తాను వెళ్ళి. ఊరుకారా, నీకు తెలియదురా? లేదంతే, ఊరుకోండి మీరేమనుకోండి. మనం పెద్ద కేసు సెటిల్మెంట్ చేసాం క్షణాల్లో, దాన్ని అనిపించాం అంతే అంతే. మిక్కిలి నిమ్మలమాయన తెలుసా? ఏమండి ఈయన్ని కంట్రోల్ చేయడమే మాకింత కష్టమైతే అతనే అక్కడ మిక్కిలి భీకరుడు, చుట్టూ ఉన్న వారి కంటే బహుభయంకరుడు. అమ్మ బాబు, మా నాన్న సంగతి మీకు తెలీదు. మా నాన్నకి ఎలా వదలాలంటే అని అన్న వెళ్ళిపోతూ 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 అంటున్నాడు. పంపుతాను బాబు, కంగారు పడతాను. నేను వెళ్ళిన ఎడల, వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు. నేను వెళ్ళిన తర్వాత నేను అతన్ని ఏం చేస్తాను అంటున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయం 15-16 వచనాలు. తండ్రి బాబు చదవండి అమ్మా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎప్పుడు ఉండుటకై. నేను వెళ్తున్నాను, నేను తండ్రిని ఏం చేస్తాను? చాలండి, ఏం చేస్తాను? ఏమని యేసుప్రభు వెళ్ళి ఏమంటాడట తండ్రి దగ్గర? ఎవరో మాట్లాడుకుంటున్నారు. వచనం తెలియదు లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను 14:16. నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని చెప్పండి, ఏమని చెప్తారు చెప్పండి? నాన్న మరి తమ్ముడిని అసలు పంపను, నిన్నేదో పంపించాను కానీ పంపను. ఇది అలా కాదు. మరి ఇప్పుడు నేను వచ్చేసిన తర్వాత ఏమని వేడుకోవాలండి? వేడుకోవడమా చెబుతున్నాడా? రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ ఏం చేయాలి? నాన్న ఒకసారి నేను అక్కడ ఇక్కడికి వచ్చాను, పని అయిపోయింది, మరి మీరు ఒక్క చిన్న పని చేయాలి. ఏంటి చెప్పు? అదే తమ్ముడిని కంగారు పడక, టెన్షన్ వద్దు. ఎలా ఉంటుంది?
ఏమన్నాడండి ఇతను? వెళ్ళి ఏమంటున్నాడండి? అక్కడికి వెళ్ళి వేడుకుంటున్నాడట. పంపించు పంపించు పంపించు, నేను ఊరుకున్నా, మరి పంపించాలి, నేను అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చాను కదా, మరి తప్పు చేయకుండా వచ్చాను కదా, ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్. ఏటండి బాబు, అతను పంపించడానికట ఇతను వేడుకున్నాడట. ఏండి, పాపం చేయలేనోడు వేడుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి? నానా పని అయిపోయింది, తమ్ముడు పంపించి అన్నా అనుకో, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు బాబు, భూమి మీదకి వెళ్ళి వచ్చి అనుకుంటాడు. అంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలన్నమాట? రిక్వెస్ట్ అండి, బతిమాలితేనే. వేడుకున్నాడట. ఎందుకు? మీ దగ్గర ఉండడానికి అతను ఎందుకు వేడుకున్నాడు అక్కడ? బాబు వీళ్ళు మంచోళ్ళు కాదు నాయన, వీళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళ దగ్గర కానీ మా తమ్ముడు లేకపోతే మా నాన్నకు మళ్ళీ కోపం వచ్చి మొత్తం ఉదూది కాదు కదా అన్నీ పంపించేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అనుకున్నారు లోనకి? ఎందుకు వచ్చాడో తెలుసండి? ఆయనకి బాప్తీసం ఇవ్వడానికి, దేవుణ్ణి బ్రతిమలాడడానికి, ఆయన కోపం రాకుండా ఉండడానికి. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా తప్పులకి సహాయం చేసే తమ్ముడండి. ఏంటండి, అన్నేమో పాపాలు కడుగుతాడట, తమ్ముడు పాపాలు కప్పుతాడట. సూపర్ అండి. నువ్వు పాపాలు చెప్పుతావు, ఇప్పుతావు. ఆడు మంచుడు కాదు, ఈడు మంచుడు కాదు, ఈడు మంచుడు, ఆడ ఆ పిల్ల అబ్బబ్బ నాకు తెలుసు అది. నిజంగా అందుకేనండి ఈ క్యారెక్టర్ నాకు భూమి మీద ఎవరిలో కనిపించలేదండి. తప్పు చేసిన ఒక ఆమె వస్తే అంటున్నాడు యేసుప్రభు, మా అమ్మండి. బా, గుండె ఆగిపోద్దండి ఆ డైలాగ్కి, అంతేనా? పాపం చేసిన వ్యభిచారం తీసుకురాగానే యేసుప్రభు మా అమ్మండి అంటే ఎలాగుంటుంది? అమ్మ ఆవిడేమైపో చెప్పండి, ఏట్రా బాబు ఇలాంటి మాట అనేసి, అంతే కదండి. తప్పు చేసిన వ్యక్తి తల్లట, కన్న తల్లట, ఎవరు నా తల్లట. ఇదేంటండి డిఫరెన్స్? బాబోయ్, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. అది ఫ్యామిలీ, అదండి ఫ్యామిలీ. తమ్ముడేమో పాపాలు కడిగేస్తానంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు కంగారు పడకు, నేను మొత్తం వీళ్ళు బలహీనతలు సెట్ చేసిస్తాను. నిజంగా మనలో ఉండి ఎంత హెల్ప్ చేస్తున్నాడో అతని గురించి ఎప్పుడే నువ్వు ఆలోచించావా? అందుకే నా పాటల సీడీ మీద ఏమనుకున్నా తెలుసా? మా నాన్న ఉండాలి, మా పెద్దన్నీ ఉండాలి, మా చిన్నన్నీ ఉండాలి అనుకునే పాటల మీద వేశారండి. ఎవ్వరు ఇంతవరకు వేసి ఉంటారు. పాటల క్యాసెట్కి కూడా సీడీ మీద ముందు పాటలకు ఓపెనింగ్ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేర్లు రాశారండి. ఎందుకంటే ఎవరెవరో పేర్లు ఉండాలనుకుంటాం మనకి ఎవరైతే హెల్ప్ చేశారో అని. కానీ ఏళ్ళ ముగ్గురిని మర్చిపోతుందండి ప్రపంచం అంతా. కారణం అసలు వాళ్ళు చేసే పనేటి, వాళ్ళు చూపించే ప్రేమేటి, వాళ్ళు నీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావడం వల్ల నీకు ఎంత లాభం తెలుసా? నీకోసం ఎప్పుడు మూలుగుతూ ఏడ్చుకొని నీ దగ్గర ఇలాంటి వ్యక్తే ఉండాలి అని తమ్ముళ్ళ కోసం అండి యేసు తప్పించిపోయాడు. అందుకే పరలోకంలో ఎలాగున్నాడు ఒకసారి చూడండి. సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 31. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి, అబ్బబ్బబ్బా, ఆదాము చూడగానే ఎలాగుందట? ఏంటి మా తమ్ముడు ఏంటి అలాగ బట్టలు లేకుండా ఉన్నాడు, అది భలేగా ఉంది. ఏంటి భలేగా ఉన్నాడు. ఆవిడెవరు? అబ్బా భలేగా ఉంది. ఆనందం అంటే అర్థం ఏంటి? అమ్మాయిని చూస్తే ఎలాగుంటుంది? చీడ ముఖం రాదు, చిన్న నవ్వు ముఖం అని ఏదో అనేస్తాం.
అంతేనా? ఆదామమ్మను చూస్తే ఎలాగుందట, నరులను చూస్తే అది ఎలాగుందట, ఆనందం అట. తప్పు చేస్తున్న తన తమ్ముళ్ళను చూస్తే అన్నకి ఎలాగుందట, బా ఏటి మా తమ్ముళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారు, గొప్ప సంతోషం ఉంది. ఏమండి అలాంటి ఫ్యామిలీ చూసారండి? తప్పు చేస్తున్న తమ్ముళ్ళను చూసి సంతోషిస్తున్నాడంటే నిజంగా తప్పు చేస్తున్న వాళ్ళని చూసి మనం ఏమంటాం చెప్పండి? కోపం వస్తుంటుందండి, బాధపడిపోతుంటామండి, తిట్టేస్తుంటామండి. కానీ యేసుప్రభుకి ఎలా ఉందట, నరులను చూసి ఆనందిస్తున్నాడట. అన్న ఆనందిస్తున్నాడు, తమ్ముడు మనలోనికి వచ్చి సహాయం చేస్తున్నాడు, ఇటు మూలుగుతున్నాడు. నిన్నేమన్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి అంటున్నాడు. నువ్వేమో పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదట, పరిశుద్ధాత్మ లో నుండి దుఃఖపడొచ్చట. ఇదేంటండి? ఏమి హెల్ప్ అండి, ఏమి అన్నదమ్ములండి. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉందా మీకు? ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలనుకున్నానండి. అందుకే ఎలాగోలాగా నేను వెళ్ళిపోవాలి. ఏటి కావాలని చెప్పండి, అవన్నీ చేసేసి అర్జెంటుగా ఇద్దరి దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది నాకు. అలాంటి పిల్లల్ని కన్నాడండి, తెలుసా? అలాంటి పిల్లల్ని పరలోకంలో కన్నాడు. ఎందుకు కన్నాడో తెలుసా? మన కోసమే, మన కోసమే ఆయన కని ఈ భూమి మీదకి పంపించాడు. పంపించే ముందు అన్న వెళ్ళి ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి మా తమ్ముని పంపిస్తాను. మా తమ్ముడు ఎంత మంచోడు తెలుసా? మీరు తప్పు చేసినా ఏమండు, మా నాన్న సెట్ చేసేస్తాడు. మీ బలహీనతలు చూసి సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు తప్పులు చేసేసిన దేవుడికి మెల్లిగా చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. అందుకేనండి మనం అంతా బాగున్నాం. నిజమండి. ప్రభువులోనికి వచ్చినా నువ్వు తప్పు చేస్తున్నా ఎందుకు తెలుసా? దేవుడు క్షమించాడు. కాముగా ఎందుకున్నాడో తెలుసా? ఆయన లోనున్న పరిశుద్ధాత్మ ఉండబట్టే అలాంటి వాడు ఉన్నాడు కనుక బాగుంది. అదే కానీ వేరే వాడు వచ్చాడు అనుకో, ఈయన అర్జెంటుగా చంపేయి, ఇటు బాలేడు. అంతే కదండి. మనమైతే ఏమంటాం? మనకైతే కోపం వచ్చేస్తుందండి. నిజమండి, మనకు కోపం వచ్చేస్తుంది. తప్పు చేస్తే కోపం. యేసుప్రభుకి వాళ్ళు ఎంత మంచోళ్ళు అండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఆలోచించండి. యేసుప్రభు గారు ఏమంటున్నాడు బతికున్న కాలంలో? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. తమ్ముడు ఏమంటున్నాడు? తమ్ముడు ఏమంటున్నాడు? బలహీనతను చూసి ఏమని? తండ్రి ఈడేం చేస్తున్నాడు, వీడికి తెలీదు, టెంగరోడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదని అంటున్నాడు. తమ్ముడేమో నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు అంటున్నాడు. దేవుని వాక్యం తెలిసిన దైవజనుడు ఏమంటున్నాడు చెప్పండి? ఈ క్యారెక్టర్ ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదండి. అందుకే మీరు ఎక్కడ పుట్టేశారండి, అందుకే మనం ఇక్కడ పుట్టేశాం. కానీ అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నా దగ్గర ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే క్షమించే వాళ్ళు ఉండాలి. నా దగ్గర ఉండేవాళ్ళు రక్షించే వాళ్ళు ఉండాలి. నా దగ్గర ఉన్న వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు ఉండాలి. నా దగ్గర ఉన్న వాళ్ళు పరిశుద్ధులు ఉండాలి. నా దగ్గర ఉన్న వాళ్ళు నిర్దోషులు ఉండాలి, నిష్కల్మషులు. నిజమండి. నా దగ్గర ఎవరైనా ప్రేమగా ఉండాలి తెలుసా? తేడా ఉందని తిట్టేస్తాను, అసలు ఊరుకోను. నాటకాలైనా ఊరుకోను. హాయిగా సరదాగా మంచిగా ఉండండి అని అంటాను, అదే మాట. ఎందుకంటే దేవుడికి అదే నచ్చుతుందండి. మరి మనమేం నేర్పుతాం పిల్లలకి చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు చేస్తున్నటువంటి ఒక హెల్ప్, మనలో ఉన్న పరిశుద్ధాత్మ వలన మన గురించి ప్రార్థన చేస్తున్నాడట. ఇంతకీ ఇతను ఎవరు? పరిశుద్ధాత్మ పేరు కలిగిన ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడికి ఏమవుతాడు? దేవుడికి పుట్టినవాడా కాడా? గలతీ పత్రిక 4వ అధ్యాయము
మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. గలతీ పత్రిక 4:6 నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మ. తన కుమారుని ఆత్మ అంటే ఏ ఆత్మ? దేవదూత ఆత్మ. దేవదూతలు ఎవరు? సేవకులు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? కుమారుడు. కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదండి, కుమారుడు. ఎలాంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు? పాపమే చేయనివాడు, తప్పే చేయడట, తప్పు చేయడటండి. మన దగ్గరకు పంపించేటప్పుడు కూడా దేవుడు ఎంత స్ట్రగుల్ అనుభవించాడో మీకు తెలియాలండి. దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు ఎవరితో ఉన్నాడు చెప్పడం. ముందు 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 దేవుడు ఎవరితో ఉన్నాడు? యేసుక్రీస్తుతో ఉన్నాడు. దాని తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. దేవుడు ఎవరితో ఉన్నాడు? యేసుతో, పరిశుద్ధాత్మతో. యేసు పరిశుద్ధాత్మ ఎలాంటి వారు? పాపము చేయని వారు. ఇంకెలాంటి వారు? పరిశుద్ధులు. ఇంకెవరు? నిర్దోషులు. పాపము చెయ్యని పిల్లలతో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరితో ఉన్నాడు? దేవుడు ఎవరితో ఉన్నాడు అంటే నోవాతో ఉన్నాడు, అతనితో ఉన్నాడు, ఇతనితో ఉన్నాడు, ఇతనితో ఉన్నాడు అనుకుంటారు మీరు. ఆయన ఎవరితో ఉన్నాడు తెలుసండి? తప్పు చేయని పిల్లలతో ఉన్నాడండి. యేసుతో ఉన్నాడు, పరిశుద్ధాత్మతో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళట? పరిశుద్ధాత్మ దేవుడి గురించి బైబిల్లో రాశాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:33 అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానకే కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరట? అల్లరి చేయడటండి. అంటే పరలోకంలో యేసుప్రభు పరిశుద్ధాత్మ ఏం చేయరు? నిజంగా నాకు ఇద్దరు పుట్టారండి, లోన నరకం అనిపిస్తున్నానండి బాబు. ముద్దులు అన్ని ఇరగొట్టడం, గట్టి గౌలించుకోవడం, గోళ్ళన్నీ రాసేయడం. అందుకే వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాను. బయటకు రానికి వీళ్ళది మీ ఇద్దరు అనేసి గోళ అల్లరి అల్లరి అల్లరి. మీ పిల్లలు సేమ్ టు సేమ్. అంతే కదా. ఏంటి పిల్లలు మంచాల మీద ఎక్కి గంతులు వేసేసి, తలగళ్ళు తోసేసి, టీవీలు తోసేసి, గాజు సామాన్లు ఏముంటే పగలగొట్టేసి, అప్పుడే తీసుకెళ్ళిన చిన్న బొమ్మ ఏదని ఇవ్వగానే దాన్ని జుత్తు పీకేసి దాన్ని పోస్ట్ మార్టం చేసేస్తారండి. దుబాయ్ నుండి ఒక బొమ్మ తీసుకొచ్చానండి. సేమ్ మనిషే, మనిషిని తాకితే ఎలా ఉంటుందో బొమ్మ అలాగే ఉందండి. తెచ్చానండి. అంతేనండి. నా కొడుకు క్షణంలో పెద్ద ఆపరేషన్ చేసి, పేక తెగ్గొడిసి, నడుము తెగ్గొడిసి, మధ్యలో బ్యాటరీ చెయ్యటి తీసాడండి. ఓ నాయన, ఎంత అల్లర్రా బాబు మీరు. పరిశుద్ధాత్మ అల్లరే చేయడం. అల్లరి లేని పిల్లల్ని కన్నాడండి బాబు. అల్లరి లేదు, తప్పు చేయరట, పరిశుద్ధులట, నిర్దోషులట. అలాంటి పిల్లలతో ఉన్న ఆ దేవుడు, వాళ్ళతోనే హాయిగా ఉన్నటువంటి దేవుడు అలాంటి తమ్ముణ్ణి పంపించాలంటే యేసుక్రీస్తు అడుగుతున్నాడట, నాన్న ఒక్కసారి తమ్ముని భూలోకాన్ని పంపించు. ఎవరా, నేను లేకపోతే ఆడు ఉండలేడురా. అయినా నాడు కానీ వెళ్ళిపోయాడంటే నేను అసలు ఎక్కడ ఉండలేనే. ఆడు చిన్నోడు కదా, అసలే అల్లరి చేయడు కదా. అయితే ఓ పని చేస్తున్నాడు, వెనకాతలు నేను బయలుదేరిపోతాను అనుకొని అతను కూడా వచ్చాడండి. అది జరిగింది. నేను వెళ్ళి మా తమ్ముడు పంపిస్తాను అని అన్నాడు. బ్రాకెట్లో మా నాన్న కూడా వచ్చేస్తాడు.
చూసారండి. ఆ రోజు కూడా నోవా ఇది బాబేలు గోపురంలో ఏమనుకున్నావు, మనం వెళ్ళిపోతాం అని అన్నాడా, నేను సింగిల్కి వెళ్ళి వస్తాను అన్నాడా? మనము దిగిపోయి రండి ఆయన మీ ఇద్దరు రండి, మీరిద్దరూ లేకుండా నేను సింగిల్గా ఎక్కడికి వెళ్ళి మన స్వరూపం ముందు మన స్వరూపము చెప్పున అరులోని చేయడం చూసారా, అక్కడ కూడా ఇద్దరే ఉన్నారు. మనిషిని చేయాలంటే పక్కన ఇద్దరు ఉన్నారు. మనుషులు తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పక్కన ఇద్దరే ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అంటే ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ మీలోనే ఉన్నారు. ఎందుకు ఈ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చింది? దేవుని కోసం నలిగిపోవడానికండి. దేవుని పిల్లల్ని కాపాడడం కోసం వచ్చేసిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళు ముగ్గురునండి. మేము ఇక్కడికి వచ్చామా మోదవలసా? నాయన మా పిల్లలు, ఆడపిల్లలకి మగపిల్లలకి జోహార్ నాయనో, దెయ్యాలివి వీళ్ళని నిజంగా ఎంత చక్కగా చూడవలసి వస్తుందో తెలుసండి. పిల్లలు కదండి, మరి పిల్లలు కదా వీళ్ళని మనం ఏం చేయాలి? మా పిల్లడైతే వదిలించుకుంటానా? మా పిల్లైతే వదిలించుకుంటానా? మా పిల్లలు కదండి వదిలే ఏదో అబద్ధాలు ఆడేసి ఏవో 4 మాటలు తిట్టేసి కొట్టేసి వీళ్ళు సెట్ చేస్తుంటారండి. చెడ్డ మంచోళ్ళండి మా పిల్లలు, చెడ్డ మంచోళ్ళు నిజమండి. నెక్స్ట్ పనిమంతులండి. నిజంగా వీళ్ళ కాళ్ళకి బాగా కడిగేసి నాకు ఒక్కరోజు చివరిగా ఒక సన్మానం చేసేయాలని ఉందండి. అలా కడిగినప్పుడు కూడా నాకు నచ్చలేదండి. ఒకరోజు నాకు కాలు కడిగేశారు. అప్పుడు ఏమనుకుని తెలుసా, ఎవరైతే బాగా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కడగాలి, అంతేనా? అంతే కదా. వాళ్ళ చేత మనం కడిగించుకోకూడదట, మనమే వాళ్ళకి కడగాలి. పరిచారం వాళ్ళ చేత చేయించుకోకూడదు, మనం వాళ్ళకి చేయాలట. నిజంగా అండి ఈ పని అంతా లేని సున్నాలన్నీ వాళ్ళే వేసారండి. రోడ్లు చూసారు, ఈ రోడ్లు వీళ్ళే, మా పిల్లలు వేసారండి. రోడ్లు వాళ్ళే, పెంకులు వాళ్ళే, నట్లు వాళ్ళే, బోర్డులు వాళ్ళే, పెయింట్లు వాళ్ళే, అన్నీనండి. అన్నీ 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 మోసే సకల విద్యలు ఎలాగైతే అభ్యసిస్తున్నాడో మా పిల్లకి బైబిలే కాదండి, అన్ని విద్యలు. అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న అమ్మాయి అట ప్లేటే కడిగేది కాదట మా దీవెన. వాళ్ళ నాన్న అంటున్నాడు, ఏంటి మా పిల్ల అసలు ప్లేటే కడిగేది కాదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేటేటి, ప్లేట్లు, గ్లాసులు, చీపులతో బాత్రూములు, మొత్తం పాకిజా అని అన్నీనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పిల్లలు అక్కడికి వచ్చేస్తారు. మీ పిల్లలు అక్కడికి మీరేం కంగారు పడకండి, అన్నీ వాళ్ళే చేసేస్తారు. అన్ని పనులు నేర్చేసుకుంటున్నారు ఇక్కడే. ఎందుకంటే దేవుడు కూడా తన పిల్లలిద్దరికి అవే నేర్పాడు. యేసుప్రభుకి, పరిశుద్ధాత్మ దేవుడికి. యేసుప్రభుతో ఏం చేశాడు? సృష్టిని కలిగించాడు, అంతేనా? అంటే వంకాయలు ఎవరు చేశారు? బెండకాయలు ఎవరు చేశారు? దొండకాయలు ఎవరు చేశారు? అవి కొయ్యడానికి నువ్వు నొప్పా? నేను వంకాయ కొయ్యను, నాకు రాదు. మరి తింటావా? కాదా? ఓ ప్రసన్న బాబు ఇలాగ అంటాడే, ఏ బో, అంతే కదండి. పాపం ఉల్లిపాయలు చేసుకొని, టమాటీలు చేసుకొని ఏంటి భూమి మీదకి వచ్చి, భూమి మీద ఈ ప్రకృతిని కలిగించి, భూమి మీదకి వచ్చినటువంటి రోగులను స్వస్థపరచడం అంటే ఏమనుకున్నారు? నానా విధమైన రోగాలతో వచ్చారంటే కంపు 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 నాయన, రసికంపు. అలాంటి రోగులతో ఉండి రోగులను స్వస్థపరిచింది యేసు. పాపులతో ఉండి, పాపులలో ఉండి ఆ రోజు పరిచారం చేసింది యేసు. తన తమ్ముళ్ళ దగ్గరకు కూడా నాలాంటి తమ్ముడిని, నాలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అతన్నే నేను పంపిస్తానని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీలోనికి పంపించాడు. వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఇదైతే మీ క్యారెక్టర్ చెప్పండి.
చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎవరు, నువ్వెవరు? యేసెవరు, నువ్వెవరు? నువ్వెలా ఉండవు చెప్పు. మనిషి తప్పు చేస్తే వాళ్ళని మరి మనిషి ఎలా తెలుసండి, వాడిని బతకనివ్వడండి తెలుసా. నీచమైన గుణం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది చూశాను నేను. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా. ఏదో పాపం తప్పు చేసి దొరికిపోయాడు అనుకోండి, ఇంక అంతే వాడిని పిండేస్తుంటారటండి. మా దగ్గర ఉన్న ఒక తొట్టి గ్యాంగ్ ఉంది, దానికి ఎప్పుడు అదే బ్యాచ్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదండి, హెల్ప్ చేస్తున్నాడండి. నిర్గమకాండము 35, 33. నిర్గమకాండము 35, 33 నిర్గమకాండం చూడండి. యెహోవా నూను కుమారుడును మనవరుడునైనా పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను పని చేయించుటకు రత్నములను సానబెట్టుటకు పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నీ చేయించుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానమును కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపెను. నిజంగా మా పిల్లలండి వజ్రాలు, ఇప్పుడు వజ్రాలండి ఇవన్నీ. వీళ్ళు నిజంగా వీళ్ళకి బయటికి వెళితేనండి అబ్బా వీళ్ళ ముందు ఎవరు పనిచేయరండి. వీళ్ళకి చెప్పిన ప్రసంగాలండి అలాంటి ప్రసంగాలు చెప్పలేదు. ఒక్కొక్క ప్రసంగానికి పడిపోతారు. వచ్చిన తల్లిదండ్రులకు రిక్వెస్ట్ నేను చేస్తున్నాను ఏంటి తెలుసా, ఏమి నేర్చుకున్నారో మీ పిల్లలకి అడగండి. వాళ్ళు ఒక్కొక్క గంట వాళ్ళు మీకు ప్రసంగాలు చేస్తారు, వినేసి చచ్చిపోండి. నిజమండి, మా పిల్లలు ఎంత బాగా చెప్తారు తెలుసా, చాలా అద్భుతంగా. నాకంటే బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారండి తెలుసా. బాగా మంచి వెరైటీగా, అసలు కొంతమంది బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ చాలా బాగా చెప్తారండి. కారణం దేవుని గూర్చి నీకేమర్థమైంది చెప్పు. అన్న చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చూస్తే అలాగున్నాడు, అతనికి అన్న చూస్తే యేసు ప్రభు అలా ఉన్నాడు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీలో నివసించినప్పుడు మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా, తప్పు చెయ్యని పిల్లల్ని కనాలనుకున్నాడు, తప్పు చెయ్యని పిల్లలతో ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడు మీ దగ్గరికి రావడానికి ఆయన ఏం పెట్టుకున్నాడో తెలుసా, నీలో పాపము లేకుండా ఉంటేనే, యేసు రక్తము ద్వారా నువ్వు కడిగబెడితేనే అప్పుడు నీలోనికి ఆయన వస్తాడు. అంతేనా? లేకపోతే వెళ్ళిపోతాడు ఆయన. కీర్తన 51, కీర్తన 51 51:15 చూడండి. 11 నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను. నువ్వు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, మరీ ఓవర్ అయిపోయావనుకో, హెల్ప్ చేస్తున్నాడు అనుకొని నువ్వు ఇలాగ హెల్ప్ చేస్తూ ఉండు, నేను ఇలా కాంట్రాక్ట్లో ఉండిపోతాను అన్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దేవుడు తీసేస్తాడు. వాళ్ళు వద్దు ఇంకా తీసే. నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు నీలో నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు అంటే నీకు ఇష్టం లేకపోతే, నిజమండి, నీకోసం బతిమలాడడం వేస్ట్. ఎందుకు? నువ్వు తినగలేవు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? పోనీ ఏదో ఒకసారి, రెండోసారి, మూడోసారి, ఓ సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం, 20 సంవత్సరాలు ఉన్నాడు నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు. కనీసం నీలో మార్పే లేదు. తాగుడు మానలేదు, వ్యభిచారం మానలేదు, దొంగతనం మానలేదు, అబద్ధాలు మానలేదు,
ఇంకా నీలో టోటల్గా మార్పు లేదు, చచ్చిపోతావన్న సంగతి తెలిసినా నీలో మార్పు లేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీసేస్తారటండి. వద్దు నాయన వద్దు, ఈ కుటుంబంలో మనం ఉండలేం, ఏడుతాను పదాలు. సౌలులోని తీసాడట, తెలుసండి మీకు అవన్నీ తెలుసు. మొదటి సమూయేలు 16:14 తీయండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి, అదండి ఈయన వెళ్ళిపోతే పెద్దయ్య గారు వచ్చేస్తారు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి, అంతేగాని లోనకొచ్చిన అతన్ని నువ్వు పరిశుద్ధాత్ముడు ఎవరు అని అన్నావు అనుకో, ఇంకెందుకు నాయన బయలుదేరిపోతాను అంటాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు నీలోనికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు వచ్చాడో తెలుసా? చూడండి చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన నేను వెళ్ళిపోతే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. తర్వాత వచ్చి నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపిస్తాను. ఆయన వచ్చి పాపం గురించి, పరిశుద్ధాత్మ వచ్చి దేని గురించి చెప్తాడట? నీకు తెలియదేటి? పరిశుద్ధాత్మ వచ్చి ప్రసంగం చేస్తాడట. ఏమని? పాపం గురించి. పాపాలు కప్పుతాడని మీరు ఇంతవరకు విన్నారు, ఇప్పుడు పాపం చెప్తాడా? ఆలోచించారు ఎప్పుడైనా? పరిశుద్ధాత్మ దేవుడి గురించి, దేవుడు వచ్చి ఏం చెప్తాడట? పాపము గురించి ఏం చెప్తాడు? దొంగతనం తెలుసా మీకు? తెలుసు. వ్యభిచారం తెలుసా? తెలుసు. నరహత్య తెలుసా? తెలుసు. అబద్ధం తెలుసా? తెలుసు. అన్నీ తెలిస్తే పరిశుద్ధాత్మ వచ్చి ఏం చెప్తాడు? పాపం గురించి చెప్తాడట. ఏమని? ఓరే దొంగతనం, వ్యభిచారం, నరహత్య ఇవి కాదురా పాపాలు, ఇవన్నీ మీకు తెలుసు. అసలు పాపం అంటే ఏంటో చెప్తాను నేను మీ దగ్గరికి వచ్చి. దేవుణ్ణి నమ్మకపోతేనే పాపం, దేవుని కోసం బతకకపోతేనే పాపం, ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం. అంతేనా? నీకు వ్యభిచారం తెలుసా? దొంగతనం తెలుసా? నరహత్య తెలుసా? దాని గురించి చెప్పడానికి రాడట. పాపము గూర్చి. ఏ పాపము? మరణకరమైన పాపము గురించి చెప్తాడు. మరణకరమైన పాపం గురించి చెప్తాడు ఆయన. ఏమని? నువ్వు దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని మాటలు నేర్చుకొనకపోతే, దేవునికి ఇవ్వకపోతే, దేవుని గురించి చెప్పకపోతే నువ్వు పోతావు. నువ్వు దేవుని కోసం బతకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తీర్పును గూర్చి, నీతిని గూర్చి, లోకమును ఒప్పింపజేయను. నీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? అది ఏం చెప్తున్నాడు నీలోని? ఏం చెప్తాడు? పాపం గురించి చెప్తాడు. ఏమని? నువ్వు దేవుని కోసం బతకపోతే నువ్వు పోతావు. జాగ్రత్త. పద, క్లాసు పద, పెన్ను ఖైదు పట్టుకొని పద, వాక్యాలు అవి రాసుకున్నావా? తర్వాత వెళ్ళి చెప్పు. అలా చెప్పకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏమనుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాగానే అతను నీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాడో తెలుసా? నీకు చెప్తాడట, తమ్ముడు ఇది మంచిది కాదు, ఎలాగైతే పోతా. తమ్ముడు చెల్లి అంతే కదండి, అక్కలేదు కదా. అంతేనా? చెల్లి నువ్వు ఏడు చెల్లి, సరిగా ఉండడం లేదు నువ్వు. చెల్లి ఇలా చేయి, చెల్లి ఇది చెల్లి. అబ్బాయి ఏం పిల్లలను కనేసాడండి బాబు దేవుడు. ఖచ్చితంగా వాళ్ళు పరలోకంలోనే పుట్టేయాలి, ఉండాలి. కానీ ఉండవలసిన వాళ్ళు కూడా దిగిపోయారండి. అక్కడ ఉండవలసిన వారు దిగిపోయారు. ఎందుకు? మనం అంటే వాళ్ళకి ప్రేమ, మనం అంటే ఇష్టం,
పరలోకంలో ఉండే చూసి నరులను చూసి ఆనందిస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుంటారు ఏమండి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుంటారు చెప్పండి? ఆనందిస్తుంటారు. లోన పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? భలే చెప్తున్నావు బాబు, అబ్బా సూపర్, అంతే కదండి. నా గురించి మీరు పొగుడుతుంటే ఎలా ఉంటుంది? రాత్రి చూసారా మునం చెట్టు ఎక్కించారు నాకు. చెట్టు మీద చెట్టు నాయన, చెట్లు తలపోటు ఏమండి. నాకు దేవుడి కంటే ఎక్కువ నన్ను పొగిడితే నాకు ఇష్టం ఉండదు, చిరాకు. కొంత దగ్గర రాగానే చూసారా, మరీ ఎక్కువ చెప్పినా చిరాకు అనిపించింది. చాలండి బాబు, ఆ పాట వేసేయండి తొందరగా. నిజమండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆనందంగా ఉన్నాడా? ఇంకా మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడా చెప్పండి? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి అంటే ఇది దానికి అర్థం. దుఃఖపెట్టొద్దంటే అర్థం ఏంటి? బాబు నీలోను ఏడుస్తున్నాడు రా బాబు, ఏడుస్తున్నాడు, కొంచెం ఈ మధ్యన తగ్గించాడు, అంతేనా? ఈ సెమినార్ ఎంతకాలము మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఎలా ఉండదంటే, అబ్బా మోదాల్సి వచ్చాను బాబు, హాయిగా ఉంది నాకు, అంతేనా? మా చెల్లి ఉంది, పెళ్ళి అయిపోయింది, వచ్చింది. ఆవిడికి ఎలాగుందో నాకు తెలియదు కానండి, నాకు ఎంత ఆనందంగా ఉందంటే మనసు, నిజంగా చెప్తున్నానండి, చాలా సంతోషం అనిపించిందండి. మళ్ళీ వచ్చిందిరా బాబు అని. నిజం. పరిశుద్ధాత్మకు ఎలాగుంటుంది చెప్పండి? ఈ సెమినారే కంటిన్యూ ఇలాగ 365 రోజులు జరుగుతుంటే ఎలాగుంటుంది? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరచడం ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నారు. 17వ తేదీ తెగిపోతారు. నిజంగా అండి, ఎవడో కోటీశ్వరుడు తగిలియాలండి. ఆడు నాకు కానీ కోట్లు ఇచ్చేస్తే అందరి ఫ్యామిలీని తెప్పించి ఇల్లులు కట్టేసి ప్రతిరోజు పాఠాలు, ప్రతిరోజు ప్రార్థన, పాట, వాక్యం, ఎంత బాగుంటుంది. చూడండి, భోజనం టైం అయింది కానీ చూసావా మర్చిపోయావు. ఇప్పుడు అంటుంది, అమ్మా మర్చిపోయాను నేను. మరి ఒక్క 10 రోజులేనా? మీ అందరూ కలిసి గురువు గారికి రిక్వెస్ట్ చేయండి, మీకు భక్తి ఉంటే. ఏమని? 15 ఉండిపోమని కాదులేండి, డాడీ దయచేసి మీరు సంవత్సరానికి 2 సెమినార్లు పెట్టండి, 6 నెలలకోటి. నేను అది సుందర్రావు గారికి వేడుకోలేదు, మీతో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే జనం ఎక్కువైతేనే పని జరుగుతుంది, అంతే కదండి. మరి మీరు వస్తారా? 2000 ఎవరు కడతారు అంటారా? ఎందుకు లేవండి 2000 ఏంటండి? ఎన్ని వేలు ఖర్చు పెట్టేస్తాను చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు నెలకి ఎన్ని ఖర్చు పెడుతున్నారండి? ఎన్ని ఖర్చు పెట్టలేదు? 6 నెలలకి 2000 సెట్ చేసుకోలేరా? నిజంగా సంవత్సరానికి 2 సెమినార్లు అయితే చాలండి బాబు, ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ 10 రోజులు ఎంత సంతోషం అండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏడవని దినాలే ఈ 10 days అండి. ఇది అయిపోతే మళ్ళీ అతను బాధపడిపోతుంటాడు. కనుక అతను దుఃఖపట్టకండి, మళ్ళీ మూలగనివ్వకండి. మీ వలన అతను బాగా ఆనందపడాలి, నరులను చూసి సంతోషించాలి. నొచ్చుకోకూడదు, మెచ్చుకోవాలి. అది నొచ్చుకోకూడదండి. మిమ్మల్ని చూసైనా మెచ్చుకోవాలి, ఆ దేవుడికి చెప్పాలి. చాలా బాగా చెప్తున్నాను నాయన, ఇంకొక 2-3 ప్రసంగాలు ఇవ్వండి అని అనాలి. అది తెలుసా, ఆయనే ఇవ్వాలటండి. నిన్న చెప్పాను అక్కడ, మోషేకి ఏం చేశాడట దేవుడు? బుద్ధి పుట్టించాడు. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన దగ్గర ఉన్న బుద్ధి నీకు రావాలంటే ఎవరు ఇవ్వాలి?
దేవుడు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలి? ఏ రిక్వెస్ట్ లేదు, ఉతనే వీడు బాగున్నాడు అని చెప్పాలి. అది ఏమని చెప్పాలి? సూపర్ నాయన, చాలా బాగున్నాడు, బాగా మంచి ప్రసంగాలు నేర్చుకున్నాడు, నేర్చుకున్న ప్రసంగాలు అన్నీ చెప్పించాడు, ఇంకేమైనా ఉంటే పంపించండి అంటే అప్పుడు ఏమనుంది? యేసుప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చి అంటున్నారు, ఏమని? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారని యేసుప్రభుని అడిగితే ఎవరు ఏం చెప్పలేదట. అప్పుడు పేతురు అన్నాడట, నీవు సజీవుడు అయినా క్రీస్తువి అనగానే యేసుప్రభు గారు ఏమన్నారు? అబ్బా ఏంటి మంచి డెవలప్ అయిపో, నువ్వు అని అనలేదు. ఏమన్నాడు? నా తండ్రి నీకు బయలుపరిచేనే కానీ నీకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే నీకింత మంచి ఐడియా వచ్చిందంటే ఇది మా నాన్నే చెప్పుంటాడు. చూసారా ఏమంటాడు? నరులు బయలుపరచలేదు, ఎందుకంటే నరులకు తెలీదు, ఇది మా నాన్నే చెప్పాలి. నిజంగా అండి, కొన్ని ప్రసంగాలు చెప్పాలంటే మీకు తెలియాలంటే దేవుడే మీకు ఇవ్వాలి ఖచ్చితం, లేకపోతే చెప్పలే. నువ్వు బుర్ర కిందకి కాలు మీదకి తపస్సు చేసిన దేవుడు జ్ఞానం కూడా ఇవ్వడు. నీకు మహాజ్ఞానం ఇవ్వాలి అంటే నువ్వు ముందు దేవునికి నచ్చాలి. పాట చూసారండి, జ్యోతిష్యం పాట నేనే వినడానికి కిందకి దిగిపోయి ముందు ఉండాలి. మీరు వెనక్కున్నారు కానీ వెనక్కుంటే తమిళ సినిమాలాగా ఉందట, సౌండ్ బాగోలేదు. ముందు కూర్చొని వినండి. ముందునే ఎవరున్నా చేతులెత్తండి. సౌండ్ ఎలా ఉంది? సూపర్. వెనకాల ఉన్నది బాగోలేదు పాపం. ఎందుకు? ఎప్పుడు ముందే ఉండాలి. భోజనానికి ఎలాగైతే ముందుకొని ఉండాలో ఈ వాక్యం వినడానికి కూడా ఎలా ఉండాలి? ముందు వచ్చేస్తే ఎలాగుంటుంది? హాయిగా సౌండ్ సిస్టమ్ ముందును కూర్చోవచ్చు, శుభ్రంగా వాక్యం వినొచ్చు. వెనక్కి వెళ్ళిపోయి అనుకోండి, అన్నీ ఏదో చెత్త మాటలు మాట్లాడుకోవడానికి. చీర బాగుంది, ఎక్కడ కొన్నారు? అదే ముందు కూర్చున్నారు అనుకో, హాయిగా దేవుడు అండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, పరిశుద్ధాత్మలు అనే అతను ఎవరో కాదండి, ఆ పేరును బట్టే తెలిసిపోవాలి నీకేమని. అయితే పరిశుద్ధునికి పుట్టిన వాడే పరిశుద్ధాత్మ, పాపము చేయని వాడే పరిశుద్ధాత్మ, నిష్కల్మషమైన వాడే పరిశుద్ధాత్మ, నిష్కపుటుడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే పావురం లాంటి వాడు. అది విచిత్రం ఏంటంటే అది కూడా అలాగే కలిసింది. పావురంకి ఎలాంటి క్యారెక్టర్ ఉందో పరిశుద్ధాత్మకు అలాంటి క్యారెక్టర్ ఉందో. అలాంటి అతన్ని నీలోనికి వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నాడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు, నీ కోసం మూలుగుతున్నాడు. ఇప్పటికీ అతను మూలుగుతున్నాడా? నలుగురికి వచ్చిన పరిశుద్ధాత్మ ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నాడు చెప్పండి. నేను ఒకటే అనుకుంటున్నాను, దేవుడు కనీసం బాగుండాలి. నేను భోజనం చేసినప్పుడు కూడా అనుకుంటా వెంటనే, పాపం దేవుడు తిన్నాడు లేదు, పాపం పరిశుద్ధాత్మ దేవుడు తిన్నాడు లేదు, యేసుప్రభు తిన్నాడు లేదు, అసలు పాపం మీరు ఎలాగున్నారో నేను భోజనం చేస్తున్నాను కానీ మరి వీళ్ళ సంగతి ఏంటి అని అనుకుంటానండి. అంతే కదండి. మా అమ్మ తిన్నాదో లేదో, మా ఆవిడ తిన్నాదో లేదో, వచ్చి నీచమైన గుణం ఇది. మీకు తెలియదండి, ఎందుకంటే మీ ఫ్యామిలీ వాళ్ళని మీకు అర్థం అవ్వలేదు, వీళ్ళని మీకు అర్థమైంది. అందుకే నీ భాష బాగోదు, నీ ప్రసంగమే బాగోదు. ఓకే, కాల్ వచ్చింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఎంత మంచి పిల్లల్ని కనేశారు నాయన. అంత మంచి పిల్లల్ని అయితే ఎవ్వరు ఇవ్వరు తండ్రి, మీరు గనుక ఇచ్చారు. నిజం నాయన, మంచి పిల్లల్ని ఇచ్చారు నాయన. మీ గురించి ఇక్కడ ఎంతోమంది తల్లులు తండ్రులు మంచి పిల్లలు కూడా ఇచ్చారు. చాలా భక్తిగా ఉన్నవాళ్ళు, భయంతో ఉన్నటువంటి పిల్లల్ని కూడా మాకిచ్చారు నాయన. మీరిచ్చినట్టుగానే మీలాంటి మనసున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. ఈ మోదవలసలు రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇంకా చాలామంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి, ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు. వాళ్ళు ఎలా ఇవ్వరో, వాళ్ళు ఇవ్వాలంటే ఏం చెయ్యాలో అది నేను చెప్పాలి. మీ పిల్లల్ని మీకే ఇచ్చేయాలి, మీ పిల్లల్ని మీకోసమే పెంచాలి. అలాంటి పిల్లల్ని
మీ కుమారుడైనటువంటి యేసుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకే ఇచ్చారు, మీకు వందనాలు. వాళ్ళని దుఃఖపెట్టకుండా వాళ్ళు ఆనందపడే పనులు మేము చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.